హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, చూసారు కదా సార్, ఏముంది ఇక్కడ? ఎందుకు మనం ఎఫ్ఎన్ఓ ట్రేడ్ చేయలేము? తమ్మునేలో క్లియర్గా రాసాం కదా. సెబీ తీసుకున్న రూల్స్ ఏంటి, అసలు మార్కెట్లో వస్తున్న కన్ఫ్యూజన్స్ ఏంటి, ఎందుకు ఎందుకు ఇన్ని కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి, ఎందుకు ఇన్నిసార్లు అప్డేట్ వస్తుంది సెబీ నుంచి అనే దాని గురించి ఒక్కసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం సార్. ఎవరైనా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి సార్, మంచి కంటెంట్ కోసం మాత్రమే. అండ్ మీకు ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ ఒక కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సార్. నాకున్న టైంని బట్టి నేను క్రియేట్ చేస్తాను సార్. దాన్ని బట్టి మీకు ఒక మంచి సబ్జెక్టు స్టెప్ బై స్టెప్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. ఫైన్. ఇక్కడ ఒకరు గమనించండి, మీరు ఎప్పటి నుంచి మార్కెట్లో ఉన్నారో నాకు తెలియదు, బట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత ఉంది సార్? నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీరు క్వశ్చన్ వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది సార్ మీకు. ఇప్పుడు సింపుల్ సార్, సింపుల్గా డిస్కస్ చేద్దాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ లాట్ సైజ్ ఎంత ఉంది సార్? ప్రజెంట్గా 25 అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 15 ఉంది. ఓకేనా? అంతకుముందు నిఫ్టీ సైజ్ ఎంత ఉండేదో తెలుసా సార్? ఓకేనా? 50. ఇది ఎంత ఉంటే సార్? దీన్ని మార్చారు 40. ఓకేనా? ఇక అంతకుముందు సంగతి వదిలేయండి, జనరల్గా మాట్లాడుకుందాం మనం. ఎందుకు ఈ లాట్ సైజులు మార్చారు? ఫస్ట్ ఈ రీజన్ తెలుసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీలో సెబీ ఏం చెప్తుంది అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? సెబీ ఏం చెప్తుందంటే, ఒక పాయింట్ ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తారో మీకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి స్ట్రేట్ అవే 30% ట్యాక్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది అని అంటుంది. రైట్? 30% ట్యాక్స్. 30% ట్యాక్స్ అంటే ఎంత అవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పర్ డేకి ఒక 1000 రూపీస్ సంపాదిస్తున్నారు. 1000 రూపీస్ సంపాదించాలంటే మీరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు, ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ సంపాదించడం అనేది చాలా 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 కష్టం. ఓకేనా? ఒక సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే అది వేరే సంగతి, కానీ 1000 రూపీస్ సంపాదించడం అనేది కొంచెం కష్టమే. అయితే ఈ సెబీ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ డైరెక్ట్గా 1000 రూపీస్లో 30% తీసేసుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా టీటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్తో పాటుగా ఇది ఎక్స్ట్రా అవుతుంది. సో మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తే మీరు స్ట్రేట్ అవే 30,000 మార్కెట్కి ఇచ్చేయాలి, గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అర్థమవుతుంది సార్? ఇది ఒక రూల్ వచ్చింది. ఓకేనా? ఇది ఇంప్లిమెంట్ కాలేదండి, ఇంకా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది ఇంప్లిమెంట్ కాలేదు, అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు సార్. ఎందుకంటే 30% అంత ఉత్తగా వదిలేయడం అంటే కాని పని. అది ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఏదైతే బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ తగ్గించుకోవడానికి మీకు ఒక బ్రోకర్ని సజెస్ట్ చేస్తాను సార్. జనరల్గా ఇదేం పెయిడ్ ప్రమోషనల్ కాదండి, నేను వాడి చూసాను కాబట్టి చెప్తున్నాను సార్. ఎంస్టాక్ అనేది ఉంది ఒకటి, ఎంస్టాక్. ఈ ఎంస్టాక్లో మీకు కేవలం 2 రూపీస్ మాత్రమే పర్ ఆర్డర్కి, పర్ లాట్కి పడుతుంది మీకు. బల్క్లో తీసుకుంటే దీనికి వెళ్ళకండి సార్, బల్క్లో ఆర్డర్స్ చేసే వాళ్ళు వద్దు. ఒక 2 లాట్లు, 1 లాట్, 5 లాట్లతో చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే మీరు జెరోదా కానివ్వండి, లేకపోతే వేరే దన్ కానివ్వండి, ఇంకేదైనా బ్రోకరేజ్ తీసుకున్నా సరే మీకు పర్ ట్రేడ్కి 20 to 30 రూపీస్ పడతాయి సార్. ఇవి ఎక్కడైతే 5 రూపీస్లో అయిపోతుందో ఎంస్టాక్లో, ఇక్కడ మీరు 30 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదా? ఇదే మీకు బెనిఫిట్ అనమాట. ఫైన్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏమంటుందంటే ఎఫ్ఎన్ఓ ఇక చెయ్యొద్దు. ఓకేనా? ఫస్ట్ ఒకటి ఆలోచిద్దాం. ఇక్కడ నిఫ్టీ ఎంత రన్ అవుతుంది సార్? సమ్వేర్ అరౌండ్ 24,000, సరే 25 అనుకోండి, రౌండ్ ఫిగర్ కోసం 25,000 రన్నింగ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 50,000 రన్ అవుతుంది. రైట్? 50,000 రన్ అవుతుంది. అండ్ ఇది 25,000 రన్ అవుతుంది. అంతేనా సార్? రైట్. ఇది ఒక 25,000 రన్ అవుతుంది, ఇదొక 50,000. సో లాట్ సైజ్ ఎంత? 25. ఎంత వస్తుంది సార్ ఇది చేస్తే? 50,000 into 15, ఇది 7,50,000. ఓకేనా? ఓకే 25 చేస్తే ఎంత వస్తుంది సార్? 6,25,000. రైట్? అంతే కదా? ఎంత వస్తుంది సార్? 6,25,000. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఈ సెబీ అనేది లాట్ సైజింగ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తుందంటే, ఒక కాంట్రాక్ట్ అంటే సింగిల్ కాంట్రాక్ట్, ఒక సింగిల్ ఆర్డర్ వేసినప్పుడు దాని వాల్యూ అనేది 5 lakhs కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటుంది ప్రతిసారి. సపోజ్ ఇది 40,000 ఉందనుకోండి, ఇది 40,000 ఉన్నప్పుడు దీని సైజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెంతో 15 నాళ్ళు 60. సో
15 ఇంటూ 460 కాబట్టి ఇది ఉంచేస్తుంది. అదే ఇది 25,000 ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ దీని లాట్ సైజ్ 15 లేదండి, ఎక్కువ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే మనది 5 lakhs అనేది మినిమం కాంట్రాక్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి. లాజిక్ అర్థమైందా సార్? బ్యాంక్ నిఫ్టీ అనేది 50,000 రన్ అవుతుంది కాబట్టి అది సింగిల్ కాంట్రాక్ట్ వాల్యూ అనేది 5 lakhs నుంచి 7 lakhs మధ్యలో ఉండాలనుకోండి, ఉండేటట్టు ప్రయత్నించడానికి లాట్ సైజ్ తగ్గించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,00,000కి పోయింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 1,00,000కి పోతే లాట్ సైజ్ ఎంత చేయాలి సార్? 7 చేయాలి, 6 చేయాలి, 5 to 7 మధ్యలో చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే నార్మల్ రిటైలర్స్ ఉంటారు కదా, రిటైలర్స్ లాస్ అవుతారు. జనరల్గా రిటైలర్స్ ఎట్లా ఆలోచిస్తారు చెప్తాను పట్టండి. రిటైలర్స్ ఏం ఆలోచిస్తారంటే 15 క్వాంటిటీ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి నేను ఏదో అవుట్ ఆఫ్ ద మనీ, ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ నేను ఒకటి బై చేస్తాను. ఎంత? 50 రూపాయలు బై చేస్తాను. అంటే ఎంతకు సార్? 750 రూపాయలకు బై చేస్తాడు. ఓకేనా? ఈ మధ్య ఇది ఒక రన్ అవుతుంది కదా, హీరో టు జీరో అని మాట్లాడుతుంటారు కదా సార్, అలాగా మనడు ట్రై చేస్తాడనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? పోతే 750 అనుకుంటాడు, వస్తే 1000 రూపాయలు అనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్. కానీ సింగిల్ ఆర్డర్తో ఆగిపోవడం జరుగుతున్నాం. ఓకేనా? ఒక 20 రూపీస్ లేకపోతే 30 రూపీస్ రాగానే బుక్ చేస్తాడు, మళ్ళీ ఎంటర్ అవుతాడు, మళ్ళీ 10 రూపాయలు బుక్ చేస్తాడు, మళ్ళీ ఎంటర్ అవుతాడు, 10 రూపాయలు బుక్ చేస్తాడు. కానీ లాస్ వచ్చినప్పుడు 100 రూపీస్ దాకా ఉంటాడు, మొత్తం జీరో అయిపోతుంది, 750. అర్థమవుతుందా? దీనివల్ల ఎక్కువ మంది రిటైలర్స్ దగ్గర మ్యాక్సిమం క్యాపిటల్ వచ్చేసి 10,000 సార్, మ్యాక్సిమం క్యాపిటల్. లేదంటే 5,000 పెట్టుకునే వస్తారు మార్కెట్లోకి. మీరు ఆలోచించుకోండి, మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది సార్? ఒక రిటైలర్ అనేవాడు మార్కెట్లోకి 5,000 నుంచి 10,000 మధ్యలోనే క్యాపిటల్ పెట్టుకుని వస్తాడు సార్. తనకి ఏం ఫీలింగ్ ఉంటుందంటే లాట్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు నేను మంచిగా ఎక్కువ కొనుక్కుంటాను అనుకుంటాడు. ఓకేనా? దీని ప్రకారంగానే చాలామంది రిటైలర్స్ లాస్ అవుతారు. రెండో పాయింట్ ఏంటంటే యాక్చువల్గా సెబీ ఏమనుకుంటుందంటే ఈ రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లాస్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఓకేనా? లాస్లు కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఒకప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలు మాత్రమే ఉండేది సార్. 2 రోజులు ఎక్స్పైరీ ఉండేది, హ్యాపీగా జరిగేది ఎక్స్పైరీలు. ఇప్పుడు ఏం జరిగింది? మండే ఒక ఎక్స్పైరీ, ట్యూస్డే ఎక్స్పైరీ, వెనస్డే ఎక్స్పైరీ, థర్స్డే ఎక్స్పైరీ, ఫ్రైడే ఎక్స్పైరీ. ఇన్ని ఎక్స్పైరీలు వచ్చేసరికి మళ్ళీ రిటైలర్ మైండ్ సెట్ ఎట్లయింది? హీరో జీరో ఇంతే కాన్సెప్ట్ ఉన్నది సార్. 5,000 ఇన్వెస్ట్మెంట్ పెడతాను, 5,000 50,000 సంపాదిస్తా, కానీ జీరో అవుతుంది అన్న సంగతి మర్చిపోతారు. అట్లా అని చెప్పేసి రాదంటే కాదండి, ఒక 1000 మందిలో 100 మందికి ప్రాఫిట్ వచ్చినా 900 మంది లాస్ అవుతున్నారు. అర్థమవుతుందా సార్? సో ఈ ఎక్స్పైరీలో ఫస్ట్ అసలు సెబీ అనేది కంట్రోల్ చేయాలి. ఎవ్రీడే ఎక్స్పైరీ పెడితే వాల్యూమ్ పెరగడం వల్ల, అర్థమవుతుంది, ఎక్స్పైరీ ఎవ్రీడే పెట్టడం వల్ల వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగేసి రిటైలర్ ట్రేడర్స్ అందరినీ అట్రాక్ట్ చేసేసి లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించండి సార్. సెబీ అనేది F&O బంద్ చేయలేదు సార్. F&O ఫ్యూచర్ ఆప్షన్ బంద్ చేయలేదు. ఎందుకంటే ఇది హెడ్జింగ్ పర్పస్ క్రియేట్ చేయబడింది. హెడ్జింగ్ అంటే ఎవరికైనా ఐడియా ఉందో నాకు తెలియదు సార్, బట్ ఇది హెడ్జింగ్ కోసమే వీటిని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, F&Oని అండ్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్స్ని. ఓకేనా? హెడ్జింగ్ కోసం క్రియేట్ చేయబడింది. సెకండ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్కి ఎంత వస్తుందో తెలుసా సార్ ఫండ్ ఈ ట్రేడింగ్ వల్ల? ఓన్లీ స్టాక్ మార్కెట్ వల్ల, కరెక్ట్ వర్డ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ వల్ల గవర్నమెంట్కి చాలా చాలా ఫండ్ వస్తుంది సార్. ఎవ్రీడే ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్కి చాలా ఫండ్ వస్తుంది. ఇటువంటి దాన్ని మార్కెట్ ఎందుకు ఆపుతుంది సార్? స్టాక్ మార్కెట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్కి, ఆపలేదు సార్ ఇది. ఎంతమంది ఎక్కువ రిటైలర్స్ వస్తే అంత ప్రాఫిట్ సెబీకి. కానీ సెబీ ఏం ఆలోచిస్తుందంటే రిటైలర్స్ కూడా లాస్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఓకేనా? సో టెన్షన్ పడద్దు, F&O ఆగిపోతుందని టెన్షన్ లేదు. కాకపోతే ఏం జరగవచ్చు అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి జరిగింది చెప్తాను. ఎప్పుడంటే 2019 క్యాల్కులేషన్కి 2024కి క్యాల్కులేషన్కి చూసుకుంటే టర్న్ ఓవర్ అంటే తెలుసు కదా సార్. టర్న్ ఓవర్ అంటే ట్రేడింగ్ చేసిన అమౌంట్ కంప్లీట్గా, ఎంత ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ట్రేడింగ్ అనుకోండి, ఇంకేమని అనుకోండి. ఓకేనా? టర్న్ ఓవర్ వచ్చేసి 2019లో 217 లక్షలు ఉంది సార్ ఇది. ఓకేనా? అదే
2024కి ఏమైంది తెలుసా, 8,740 లక్షలకు వచ్చింది. అంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకోండి సార్, నేను ప్రతిసారి చెప్తాను కదా, రూపీస్ కాదు పర్సంటేజ్ వైజ్గా చూసుకోండి ఎంత పర్సంటేజ్ వాల్యూమ్ పెరిగిందో. సో దీని కారణంగానే ఇది కంట్రోల్ చేయడానికి గాను సెబీ తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. దాంట్లో మొదటగా అయింది ఓవర్ ట్రేడింగ్ చేయకుండా అసలు ఎక్స్పైరీని కంట్రోల్ చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ 15 లాట్ సైజ్ ఉందనుకోండి సార్, 15 మామూలుగా మీకు 100 రూపాయలకు దొరికినా సరే మీ దగ్గర 1500 ఉంటే సరిపోతుంది ఇన్వెస్ట్మెంట్కి ఆ ట్రేడింగ్కి. సో ఇది కూడా తగ్గడానికి సెబీ ఏం డెసిషన్ తీసుకుంది అంటే 5 lakhs ఏదైతే మనం ఇందాక క్యాల్కులేట్ చేసుకున్నాం కదా, పర్ కాంట్రాక్ట్కి 5 lakhs to 7 lakhs ఉండాల్సిన దాన్ని 20 to 30 lakhsకి కన్వర్ట్ చేయబోతుంది. అంటే ఏం జరగదు సార్, సింపుల్. ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ చేసుకుంటే 4 times ఎక్స్ట్రా అవుతుంది, అంతేనా? సో ఇక్కడ 15 ఉన్న క్వాంటిటీ సైజ్ ఏదైతుందో ఇది ఇంటూ 4 times అయ్యి 60 అవుతుంది క్వాంటిటీ సైజ్. అర్థమవుతుంది? అంటే మీకు బ్యాంక్ నిఫ్టీ సింగిల్ లాట్ వస్తే 60 వస్తుందేమో, 60 క్వాంటిటీ ఉంటుంది ఒక లాట్తోనే. ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమనిపిస్తుంది, 100 రూపాయల స్ట్రైక్ ప్రైస్ కొనుక్కుంటే 6,000 ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. ఇందాకనేమో 1500 ఉంటే సరిపోయింది, ఇప్పుడేమో 6,000 రూపాయలు కావాల్సి వస్తుంది. అర్థమైంది సార్? అర్థమైందా? క్లియర్ కదా? సో అందుకనే భయపడుతున్నారు సార్. మీరు భయపడకండి సార్. యాజ్ అ రీటైలర్ ట్రేడర్ మీరు ఎంతవరకు గ్యాంబ్లింగ్ చేయనంత వరకు మీకు టెన్షన్ ఎందుకు సార్? 15 క్వాంటిటీతోనే గదే చేస్తారు, 60 క్వాంటిటీతోనే గదే చేస్తారు, 600 క్వాంటిటీతోనే గదే ట్రేడింగ్ చేద్దాం మనం, ఓకేనా? సిస్టమేటిక్ ట్రేడింగ్ మనం ఫాలో అయినంత వరకు మార్కెట్ ఎటు పోయినా ఏం చేసినా మనకు సంబంధం లేదు సార్. ఒకవేళ సెబీ కనుక కంప్లీట్గా FNOని ఆఫ్ చేస్తే ఏం చేస్తారు సార్? మనుషులు మారుతారా? మీరు చెప్పండి సార్. సెబీ కనుక FNOని బంద్ చేసేస్తే మనుషులు మారుతారా? సింపుల్గా క్రిప్టోని వెళ్తారు, రైట్? క్రిప్టో కరెన్సీకి వెళ్తారు, ఇంకేదన్నా డబ్బా ట్రేడింగ్లోకి వెళ్తారు, ఇంకా గ్యాంబ్లింగ్ చేసే యాప్లు ఎంతమంది ప్రమోట్ చేస్తున్నారు సార్? మీరు చూడండి సార్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా, నాకు అదే అర్థం కాదు, కేవలం వాళ్ళు ఇచ్చే కమిషన్ డబ్బుల కోసము ఏ బెట్టింగ్ యాప్లో కడితే ఆ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ ఇట్లా చేస్తారు సార్, నాకు అర్థం కాదు. బెట్టింగ్ యాప్లను మీరు ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలు లాస్ అవుతాయి సార్, ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడుతున్నాయి సార్, గమనించండి ప్లీజ్ దయచేసి. బెట్టింగ్ యాప్లు నేనైతే ప్రమోట్ చేయండి సార్, నాకు ఎన్ని వచ్చిన అవకాశాలు నేను స్ట్రేట్ అవే వాళ్ళకి అన్ని డినైట్ చేసి వాళ్ళ నెంబర్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాను సార్. మీకు తెలుసో లేదో, నా ఓల్డ్ స్టూడెంట్స్ తెలుసు, నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశాను చాలామందికి. యూట్యూబ్లో వీడియో కూడా చేశాను మనం ఒకటి, ఓకేనా? నేనేం బెట్టింగ్ యాప్లు, ఇటువంటి డబ్బా ట్రేడింగ్ చేసే యాప్లు ఏం ప్రమోట్ చేయండి సార్, ఎందుకంటే దానివల్ల చాలా ఫ్యామిలీస్ రిస్క్లో పడతాయి. అటువంటి ఫ్యామిలీస్ బాధపడొద్దని నేనేం చేయను, ఓకేనా? అర్థం చేసుకోండి. ఇవన్నీ ఒక అప్డేట్స్ మాత్రమే. బట్ మోస్ట్లీ నీకు ట్రేడింగ్ సిస్టమేటిక్గా వచ్చనుకోండి, లాట్ సైజ్ 200 చేసినా మహా అయితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందేమో తప్ప నీ క్యాపిటల్ పెంచుకోవాల్సిందే తప్ప అంతకుమించి ఏం లేదు సార్ అక్కడ, అంతే కదా? అదొక్కడే మీరు దృష్టిలో ఉంచుకోండి సార్, అంతకుమించి ఏం లేదు, రైట్? ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేస్తే ప్రశాంతంగా జరుగుతుంది. లేదంటే స్ట్రైకులు చూస్తున్నారు కదా ఈ మధ్య, ఎవ్రీడే అయితే ఏమవుతుంది సార్ ఎక్స్పైరీ? మీరు చెప్పండి, ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటే ఏమవుతుంది అసలు? యాక్చువల్గా ఇది ఈరోజు ఎక్స్పైరీ అనుకోండి, మార్కెట్ కొంచెం పోయింది, ఈ ఒక్కరోజు బ్లాస్ట్ అయ్యేది, రైట్? మళ్ళీ వీక్లో కొంచెం పోయి ఎక్స్పైరీ బ్లాస్ట్ అయ్యేది. ఇప్పుడు అన్ని రోజులు బ్లాస్ట్ అవుతుంది, 5 పైకి కిందకి. అర్థమవుతుందా? ఒక సిస్టమేటిక్ లేకుండా పోయిందనమాట, రైట్? అర్థమైంది సార్? సింపుల్గా ఆలోచించండి సార్. అక్కడ మనకు ఒరిగేది లేదు, పోయేది లేదు. 30% స్లాబ్లోకి వస్తే మనం పే చేయాల్సిందే, కానీ మోస్ట్లీ ఇది రాకపోవచ్చు. రెండోది ఏంటి సార్, మార్కెట్ లాట్ సైజ్ ఎంత పెంచుకున్నా సరే మనకి ఏం ప్రాబ్లం లేదు సార్, మార్కెట్ మనకు వచ్చి కాబట్టి సిస్టమేటిక్గా చేసుకుంటూ పోవడమే. FNO మాత్రకి క్లోజ్ అవ్వదు, ఓకేనా? ఫైన్ అండి. వీడియోస్ నచ్చుతున్నాయి కదా, నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి సార్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో మీరు ఓపెన్ చేసిన తర్వాత ట్రేడ్ పల్స్ తెలుగు అప్లికేషన్ ఉంటుంది సార్, డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే దాంట్లో పెడతాను. ఫ్రీ స్టడీ కోర్స్ కూడా మెటీరియల్స్ దాంట్లో పెట్టాను సార్. ఎవరైనా ఇంతవరకు చూసుకోకపోతే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.